సక్సెషన్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏంటి మ్యామ్? యూజువల్లీ ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని, సక్సెషన్ సర్టిఫికేట్ అని, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అని ఇలా రకాలు ఉంటాయి. సో ఫస్ట్ కమింగ్ టు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ యూజువల్లీ ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు అని అంటే, ఏదైనా మనకి గవర్నమెంట్ నుంచి ఏదైనా ఉపాధి పొందుతున్నప్పుడు, ఆ ఇంటి పెద్ద చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అని యూజువల్లీ ఎంఆర్ఓ దగ్గరకో రెవెన్యూ ఆఫీస్ దగ్గరకో వెళ్ళి వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అని ఒక అప్లికేషన్ పెట్టడము, ఆ తర్వాత వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకొని పలానా మనుషులందరూ ఈయన ఫ్యామిలీ మెంబర్స్ అని డిక్లేర్ చేయడం పడుతుంది. కమింగ్ టు సక్సెషన్ అండ్ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎలా అంటే, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు అని అంటే, అది ఎంఆర్ఓ దగ్గర తీసుకోవచ్చు, ఓకే, రెవెన్యూ ఆఫీసర్ దగ్గర తీసుకోవచ్చు, లేదు అని అంటే సివిల్ కోర్ట్ని కూడా అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ ఇవ్వనప్పుడు దీనికి కూడా ఒక అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. డెత్ సర్టిఫికేట్, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ మనము ఆ అప్లికేషన్తో పాటు వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అయితే లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం పడుతుంది అని అంటే, ఒక వ్యక్తి విల్లు రాయకుండా చనిపోయాడు అనుకుందాం, ఓకే, ఆయన ఇంటెస్టేట్ అలా విల్లు రాయకుండా చనిపోయినప్పుడు ఆయన లీగల్ హెయిర్స్ ఎవరెవరైతే వస్తారో, ఓకే, వాళ్ళందరినీ ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో ఇంక్లూడ్ చేస్తారు. ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఎప్పుడు అవసరం పడుతుంది అని అంటే, ఆయన పేరు మీద ఉన్న స్థిరాస్తులకి, ఓకే, వీళ్ళు వారసులు, వీళ్ళందరూ కూడా ఆయన లీగల్ హెయిర్స్, ఆయన తదనంతరం వీళ్ళందరికీ కూడా ఆస్తి చెందుతుంది. ఎవరెవరు, భార్య, ఆయన కొడుకులు కానీ కూతురు కానీ వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అదే సక్సెషన్ సర్టిఫికేట్ వస్తే, సక్సెషన్ సర్టిఫికేట్ అనేది మనకు ఓన్లీ సివిల్ కోర్టే ఇస్తుంది, ఓకే, ఇలా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకోవడానికి ఉండదు. సక్సెషన్ సర్టిఫికేట్ ఎలాంటి సందర్భాల్లో తీసుకుంటారు అని అంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన పేరు మీద ఉండే మూవబుల్ ప్రాపర్టీస్ అంటే బ్యాంక్లో ఉన్న డబ్బులు కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి షేర్స్, డిబెంచర్స్, ఓకే, ఇలా ట్రేడింగ్కి సంబంధించినవి, ఇవన్నీ మూవబుల్ అసెట్స్ కిందకి వస్తాయన్నమాట. అండ్ కోర్ట్ కేసులు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేవైనా ఆయన వైపు దగ్గర నుంచి మూవబుల్ అసెట్స్ ఆయన పేరు మీదకి రావాల్సి ఉండొచ్చు. వీటికన్నిటికీ ఆయన లయబిలిటీ, ఆయన చనిపోయిన తర్వాత ఎవరు లయబిలిటీ తీసుకుంటారు, ఆస్తులు రావడానికైనా కోర్టు కేసులు కొట్లాడడానికైనా వీటన్నిటికీ, ఓకే, దాన్ని సక్సెషన్ సర్టిఫికేట్ అంటారు. ఓకే, సో సక్సెషన్ సర్టిఫికేట్ అనేది కూడా కోర్టు పూర్తిగా పూర్వాపరాలు మొత్తం గమనించిన తర్వాతనే దాన్ని నిజంగా వీళ్ళు పలానా వ్యక్తులు ఆయన పిల్లలేనా, వీళ్ళేనా ఆయన సక్సెసర్స్, ఆయన తదనంతరం వీళ్ళేనా ఇదంతా చూసుకునేది అని మొత్తం ఎగ్జామిన్ చేసిన తర్వాత ఒక 3 to 6 months యూజువలీ పడుతూ ఉంటుంది సక్సెషన్ సర్టిఫికేట్ రావడానికి. ఓకే, అయితే చాలామందికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్కి సక్సెషన్ సర్టిఫికేట్కి తేడా తెలియదు అనమాట. ఓకే, సో ఇది క్లియర్ కట్గా తేడా ఏంటి అని అంటే, సక్సెషన్ సర్టిఫికేట్ మూవబుల్ అసెట్స్ కోసము, లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఆయన పేరు మీద, చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్న ఆస్తులు మళ్ళీ తదనంతరం ఎవరెవరి పేరు మీదకి మారాలి అనే దానికోసం లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకుంటూ ఉంటాం.